ఇది బాగుంది కదా అత్తమ్మ. ఇంకా ఏం వండలేదేంటి? ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. ఏంటమ్మా ఇంకా ఏం వండలేదు? త్వరగా వండు, ఆకలేస్తుంది. ఈ రోజు నాకు ఓపిక లేదురా, మోనే వండిద్ది. అమ్మో ఇప్పుడు అది వండుతుందా? అయితే నేను వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి ఒక వారం రోజులు లీవ్ అడగాలి. ఎందుకురా? ఇప్పుడు అది వండింది నేను తిన్నాను అనుకో, ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి కదమ్మా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. అయితే నేనే వండేస్తాలే. నేను చెప్పాను కదమ్మా. ఏమైంది ఫేస్ అలా పెట్టావు? ఏం లేదండి. ఏమీ లేదంటున్నావు కానీ నీ ఫేస్ లోనే తెలుస్తుంది నువ్వు ఫీల్ అయ్యావని. నేనేదో అమ్మ దగ్గర ఏదో సరదాగా జోక్ గా చేశాను, దానికే ఫీల్ అయిపోవాలా? సరే, నా తప్పేమైనా ఉంటే సారీ. సరే, నీకేమైనా తినాలంటే చెప్పు, బయట నుంచి ఆర్డర్ పెడతాను. నాకేం అవసరం లేదు. ఎందుకే? ప్రేమగానే అడుగుతున్నాను కానీ చెప్పడానికి ఏమైంది? నాకు అసలు మీతో ఉండాలంటేనే అసహ్యం వేస్తుందండి. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు నన్ను సంతోషంగా చూసుకోవాలి గానీ మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి నన్ను హేళన చేస్తున్నారు. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీకు అది చేస్తాను, ఇది కొంటాను, అది కొంటాను అని అంటారు. అవన్నీ ఎవరికి కావాలండి? ముందు అసలు వచ్చిన భార్యని సంతోషంగా చూసుకోలేనప్పుడు